తెలుగు టెక్ ట్యూటోరియల్స్. వెల్కమ్ టు బీడిఎల్ తెలుగు టెక్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం ఎండ్ స్క్రీన్లో వీడియోలు కొంతమంది చేస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి బటన్స్, జిఫ్ బటన్స్ మనకు రెడీమేడ్వి కొన్ని సైట్లో దొరుకుతాయి. ఆ సైట్లో ఏంటో తెలుసుకుందాం. gifcat.com అనే సైట్ ఉంది. దీనిలో మనకి ఈ బటన్స్, అండ్ స్క్రీన్ బటన్స్, సబ్స్క్రైబ్ బటన్స్ మనకు దొరుకుతాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ సబ్స్క్రైబ్ బటన్స్ ఉన్నాయి కదా. దీనిలో మీకు ఏ బటన్ కావాలో, ఏ బటన్ బాగుందో చూస్ చేసుకోండి. ఆ బటన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బటన్ కావాలనుకోండి, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో యాజ్ అని ఉంది కదా, సేవ్ వీడియో యాజ్ అని దాని మీద క్లిక్ చేసి ఎక్కడ సేవ్ చేయాలి అడుగుతుంది. అక్కడ మనం సేవ్ చేసుకుంటే ఆ వీడియో మనకి సేవ్ అయిపోతుంది. చూసారా, డెస్క్టాప్ మీద నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ అయింది. ఇవన్నీ సేవ్ చేశాను, ఈ బటన్స్ అన్నీ కూడా. ఈ జిఫ్ ఫైల్స్, వీడియో ఫైల్స్ అన్నీ సేవ్ చేశాను. అలాగే ఇది కూడా సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. అలా మామూలు ట్రెండింగ్ జిఫ్ ఫైల్స్, చూసారు, అలాంటి జిఫ్ ఫైల్స్, రియాక్షన్స్, స్టిక్కర్స్, సెలబ్రిటీస్, గేమింగ్ జిఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, నో కాపీ రైట్ మ్యూజిక్స్ మనకి వెబ్లో దొరుకుతుంటాయి, నెట్లోని. ఆ నో కాపీ రైట్ మ్యూజిక్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ గేమింగ్ జిఫ్ని కొన్నిటిని యాడ్ చేసి దానికి నో కాపీ రైట్ మ్యూజిక్ అటాచ్ చేసి ఒక వీడియోగా దాన్ని తయారు చేయొచ్చు. అది లీగలే. అటువంటి వీడియోలు కూడా చాలామంది చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉందనుకోండి, ఇది డౌన్లోడ్ చేద్దాం. ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ చేస్తాను. ముందు ఇది పెద్ద చేయాలి, స్క్రీన్ బిగ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు రన్ అవుతుంది కదా. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, సేవ్ వీడియో యాజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ వీడియో యాజ్ మీద క్లిక్ చేసి అది మనం ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ ఆ వెబ్ అడ్రస్లో ఫోల్డర్ ఓపెన్ చేసుకొని దానిలో సేవ్ చేసుకోవాలి. నేను MP4 వీడియో ఫైల్ VLC అని ఒకటి పెట్టాను, అందులో సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. అలాగే ఇంకోటి సేవ్ చేయాలి. మళ్ళీ గేమింగ్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇంకోటి సేవ్ చేసుకోండి.
ఇది క్లిక్ చేస్తున్నాను వీడియో. మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ యాజ్ కొట్టండి. రైట్ క్లిక్ చేయండి, సేవ్ యాజ్ వీడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్లో NCM అని ఉంటుంది, అందులో నేను సేవ్ చేస్తున్నాను. NCM కాదు, వీడియోస్ అండ్ ఇమేజ్ దాంట్లో కాపీ చేస్తున్నాను. దాంట్లో కాపీ న్యూ ఆడియో ఫైల్స్ దాంట్లోకి సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా చేసినట్టు వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. యూట్యూబ్లో చూసారా, ఇతను ఒక వీడియో చేశారు. ఇలాగ వీడియో చేసి బ్యాక్గ్రౌండ్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేసి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. మొత్తం 573 వాచింగ్, 22 లైక్స్, 139 సబ్స్క్రైబర్స్. ఆ మ్యూజిక్స్ మనకి ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. యూట్యూబ్లో NCM అని కొట్టండి, కొడితే ఇలా వస్తుంది. నో కాపీరైట్, NCM అంటే నో కాపీరైట్ మ్యూజిక్. ఈ ఫిల్టర్లోకి వెళ్ళండి, ఫిల్టర్లోకి వెళ్ళి క్రియేటివ్ కామన్స్ అని క్లిక్ చేయండి. క్రియేటివ్ కామన్స్, ఇప్పుడు మనకి ఇలాంటి వీడియోస్ అన్ని కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇలాగా నో కాపీరైట్ మ్యూజిక్ వీడియో సెలెక్ట్ చేసుకుంటారు. దాని మీద రైట్ క్లిక్ చేయండి, కాపీ వీడియో URL మీద క్లిక్ చేయండి. URL కాపీ అవుతుంది. అప్పుడు యూట్యూబ్ డౌన్లోడర్ సెలెక్ట్ చేసుకుంటారు.
అందులో సెలెక్ట్ చేసిన URL ఇక్కడ పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. వచ్చింది కదా. దాని మీద డౌన్లోడ్ MP3 HD MP3 మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఆడియో ఒకటి సెలెక్ట్ అవుతుంది. MP3 మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఎక్కడ డౌన్లోడ్ చేయాలో అడుగుతుంది. డెస్క్టాప్ మీద మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటే జనరల్గా డెస్క్టాప్ అడ్రస్ ఇస్తాం. డౌన్లోడ్ చూసారా, వర్కింగ్ ఆన్ ఇట్. సేవ్ క్లిక్ చేశాను. ఆడియో కాపీ అయిపోయింది. లేదా వీడియో మొత్తం కాపీ కూడా చేసుకోవచ్చు. ఆడియో వీడియో రెండు కూడా ఫ్రీయే. డౌన్లోడ్ అయిపోయింది. చూసారా, వీడియో డౌన్లోడర్ కంప్లీట్. కంప్లీట్ అవ్వలేదు, అవుతుంది. ఈ విధంగా మనం జిఫ్ వీడియో క్లిప్స్, నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఆడియోస్ క్లిప్ చేసుకొని రెండు క్రప్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్గా మీకు చూపించాను కదా అక్కడ. చూసారా, ఇదిగో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.